ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు డైరెక్టర్ వర్మ గైర్హాజరయ్యారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున వారం గడువు కోరామని ఆర్జీవీ తరపు లాయర్ శ్రీనివాస్ తెలిపారు. దర్యాప్తుకు ఆర్జీవీ సహకరిస్తారని పోలీసులకు చెప్పారన్నారు. దీంతో మద్దిపాడు పోలీసులు 4 రోజులు గడువు ఇచ్చారంటున్న లాయర్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో ఈరోజు జరగాల్సిన రామ్ గోపాల్ వర్మ గారి విచారణ అనేది వాయిదా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేలకే రామ్ గోపాల్ వర్మ గారి లాయర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈరోజు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు విచారణ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మీరు వాయిదా కోరటానికి వచ్చారా, ఎన్ని రోజులు అడగటానికి వచ్చారు, ఏంది? ఈ రోజున మద్దిపాడు పోలీస్ వారు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ వారు ఇచ్చిన నోటీస్ తాలూకా పోలీస్ వారిని మేము ఒక వారం గడువు కావాలని అడగడానికి వచ్చాము. ఈరోజు విచారణకు హాజరవ్వమని చెప్పిన సందర్భంలో రామ్ గోపాల్ వర్మ గారికి ముందుగా నిర్ణయించబడినటువంటి షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన హాజరు కాలేకపోతున్నానని, తర్వాత ఒక 1 వీక్ తర్వాత విచారణకు హాజరవుతామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. దానికి ఆయన పిటిషన్ కూడా హైకోర్టులో రిజెక్ట్ అవటం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ ఇలాగే వాయిదా కోరి ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? లేదు, తప్పకుండా విచారణకు హాజరవుతారు, దాన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు దర్యాప్తు అధికారి గారు ఏం చెప్పారు? మేము ఇచ్చిన పిటిషన్ మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు గత వైసీపీ ప్రభుత్వంలో వ్యూహం సినిమాకు సంబంధించిన సందర్భంగా అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారని చెప్పి మద్దిపాడుకు చెందిన రామలింగం దీంట్లో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ మండల నాయకుడు ఆయన కేసు నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. దీనిపై మన మద్దిపాడు పోలీసులు దానికి రామ్ గోపాల్ వర్మ గారిపై నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపై ఈరోజు విచారణ జరగనున్న తరుణంలో ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ దర్యాప్తు అధికారి శ్రీకాంత్ గారికి వాట్సాప్ మెసేజ్ ద్వారా అభ్యర్థించడం జరిగింది. తనకు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని చెప్పి, అలాగే 4-5 రోజులు సమయం కావాలని కోరటం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం లాయర్ శ్రీనివాస్ అంటే రామ్ గోపాల్ వర్మ గారి లాయర్ శ్రీనివాస్ని ఈరోజు ఇక్కడికి రూరల్ సర్కిల్కి పంపించడం జరిగింది. దర్యాప్తు అధికారి దగ్గర ఆయన కూడా అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఒక వారం రోజులు సమయం కావాలని చెప్పి కోరామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం జిల్లా.